అది నవంబర్ 19, 2023. కోట్లాది మంది భారతీయులు ఆశలు మోస్తూ వన్డే వరల్డ్ కప్లో ఫైనల్లో బరిలోకి దిగిన భారత్ అనూహ్య పరాజయంతో అభిమానుల గుండెలు బద్దలైపోయాయి. అలాగే 9 రేనాల్లో తమ స్థాయికి తగ్గరుస్తూ భారత్ జట్టు వరల్డ్ కప్ గెలుచుకుంది. ఫ్యాన్స్ కి కొంత అయితే ఊరుట కలిగింది. మార్చి 9, 2025 అంచనాలకు అనుగుణంగానే ప్రతి మ్యాచ్లో కూడా సంపూర్ణ ఆధిపత్యంతో భారత్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ అయితే సాధించింది. దేశవ్యాప్త చోట్ల ఆనందం వెల్లువిరిసింది. సుమారు 16 నెలల వ్యవధిలో భారత్ జట్టు టోర్నీల్లో వాటిలో రెండింటిలో విజేతగా నిలిచింది. వన్డే వరల్డ్ కప్ ఓటమి వేదన ఇప్పటికీ తీరనిదనే చెప్పుకోవచ్చు. అయినా మిగతా 2 విజయాలతో కొంతవరకు ఆనందాన్ని దక్కించుకుంది మాత్రం వాస్తవంగా మాట్లాడుకోవచ్చు. అంతర్జాతీయ క్రీడల్లో ఒక టోర్నమెంట్కి మరో టోర్నమెంట్కి అసలు పోలికే ఉండదు. ఒక విజయానికి మరో విజయానికి అసలు సంబంధమే ఉండదు. దేని ప్రత్యేకత దానిదే. కానీ గెలుపు ఇచ్చే కిక్కు మాత్రం ఎప్పుడైనా ఒకటే. ఇప్పుడు టీమిండియా ఆటగాళ్లు దానినే అనుభవిస్తున్నారు. ఓవరాల్ గా సాధించాం. ఐసీసీ టోర్నీ అనగానే మనపై సత్తా చాటే పరిస్థితి మళ్లీ పరీక్షించింది. ఒత్తిడికి గురి చేసింది, కంగారు పెట్టింది. సాఫీగా సాగుతున్న చేదును సంక్లిష్టంగా మార్చి గెలుపుపై అనుమానాలను రేకెత్తించింది. అయినా చివరికి టీమిండియానే ఛాంపియన్. రసవత్ర ఫైనల్లో నిలబడ్డ టీమిండియా న్యూజిలాండ్ను ఓడించి సగర్వంగా ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడింది. కోట్లాది మంది అభిమానులు మురిపించింది. ఆఖరి సమరంలో నాటకీయతకు లోటు లేదు, ఉత్కంఠ తప్పే లేదు. స్పిన్నర్ల మ్యాజిక్ తో, రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ తో అలవోకగా గెలిచేలా కనిపించిన టీమిండియా అనూహ్యంగా చిక్కుల్లో పడింది. ప్రత్యర్థిని 251 పరుగులకే పరిమితం చేసి ఛేదనలో వికెట్ కోల్పోకుండా సునాయాసంగా 100 దాటేసిన భారత జట్టు ఒక్కసారిగా కుదుపునకు గురైంది. చకచకా 3 వికెట్లు కోల్పోయిన తరుణాన సింగిల్స్ తీయడమే కష్టంగా మారగా శ్రేయస్ అయ్యర్ మరోసారి ఆపద్బాంధవుడే అయ్యాడు. తీవ్ర ఒత్తిడిలో అక్షర్ చేసిన 29 పరుగులు, అలాగే హార్దిక్ పాండ్యా కొట్టిన 18 పరుగులు, కేఎల్ రాహుల్ అజేయంగా చేసిన 34 పరుగులు అమూల్యమైనవే. టోర్నీ అత్యంతం ఆల్రౌండర్ షోతో అదరగొట్టిన టీమిండియా అజేయంగా కప్పునైతే అందుకుంది. ఓవరాల్ గా రోహిత్ శర్మది ఎంత ఆధిపత్యమో వరుసగా 3 ఏళ్ల పరిమిత ఓవర్ల క్రికెట్ లో సత్తా చాటింది. 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ చేరింది. ఆ మ్యాచ్ లో ఓటమితో తీవ్ర నిరాశ చెందిన అభిమానులు నిరుటి టీ20 ప్రపంచ కప్ తో బహుమతిగా ఇచ్చిన టీమిండియా ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీని మరో ప్రపంచ కప్పుని అందించింది. అయితే టీమిండియా చేజింగ్ మొదలైన తీరు చూశాక గెలుపు కోసం 49వ ఓవర్ దాకా ఆగాల్సి వస్తుందని ఎవ్వరు కూడా ఊహించండ్రు. కివీస్ బ్యాటర్లను మన స్పిన్నర్లు కట్టడి చేసిన అదే పిచ్పై రోహిత్ శర్మ చెలరేగిపోయాడు. మరోవైపు గిల్లు కూడా 31 పరుగులతో అండగా నిలిచాడు. ధనాధన్ బ్యాటింగ్ తో అల్లరించాడు. 18.3 ఓవర్లో టీమిండియా స్కోర్ ఏకంగా 105 పరుగులు, నో వికెట్ గా నిలిచింది. టీమిండియా అలవోగ్గా పని పూర్తి చేసేలా కనిపించింది. కానీ ఒక్కసారిగా ఇన్నింగ్స్ స్వరూపమే మారిపోయింది. గ్లెన్ ఫిలిప్స్ అందుకున్న ఓ అద్భుతమైన క్యాచ్ కి శుభ్మాన్ గిల్ అవుట్ కావడంతో మ్యాచ్ అనూహ్యంగా మలుపు తిరిగింది. స్పిన్ తో కివీస్ పట్టు బిగించింది. కోహ్లీ 1 పరుగు చేసి వెంటనే నిష్క్రమించడంతో టీమిండియాపై మరింత ఒత్తిడి పెరిగింది. పరుగులు రావడం కూడా కష్టంగా మారిపోయింది. అయితే రచిన్ రవీంద్ర బౌలింగ్ లో ముందుకొచ్చి భారీ షాట్ ఆడబోయిన రోహిత్ శర్మ స్టంప్అవుట్ కావడంతో టీమిండియాకు ఛేదన మరింత కష్టంగా మారింది. 27వ ఓవర్లో భారత్ 122 పరుగులు, 3 వికెట్లుగా నిలిచింది. అంటే 18.3 ఓవర్లో 105గా ఉన్న టీమిండియా 27 ఓవర్లకు చేరేదలికి 122 పరుగులు, 3 వికెట్లు నచ్చింది. అంటే ఈ ఫ్రాక్షన్ ఆఫ్ 9 ఓవర్స్ లో కేవలం 17 పరుగులు మాత్రమే చేసి ఏకంగా 3 వికెట్లు కోల్పోయింది. అలాంటి స్థితిలో ఓ చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ తో భారత్ ఆదుకున్న శ్రేయస్ అయ్యర్ కివీస్ స్పిన్ కు పరీక్షగా నిలుస్తూ అక్షర్ తో కలిసి జట్టును నడిపించాడు. ఈ ఇద్దరి భాగస్వామ్యం జట్టును కుదురుపరిస్తే కొద్ది తేడాలో ఆ ఇద్దరు అవుట్ అయ్యాక రాహుల్, హార్దిక్ పాండ్యాల భాగస్వామ్యం జట్టును విజయ పదంలో నడిపించింది. ఛేదనలో మొనగాడు విరాట్ కోహ్లీ, జోరు మీదున్న రోహిత్ కొద్ది తేడాలో వెనుతిరుగ్గా ఉత్సాహం పెరిగిన కివీస్ స్పిన్నర్లు కట్టుదిట్టమైన బంతులతో ఉచ్చు బిగించారు. బౌండరీలు కొట్టడం సరికదా సింగిల్స్ తీయడం కూడా కష్టంగా మారిపోయింది. కివీస్ ఖచ్చితంగా తనకు మంచి అవకాశాలు ఉన్నాయని నమ్మిన దశ అది. ఆ స్థితిలో శ్రేయస్ అయ్యర్ గట్టిగా పరీక్షను ఎదుర్కొన్నాడు. కాస్త తడబడ్డాడు, అయినా నిలదొక్కున్నాడు. అంత ఒత్తిడిలోనూ తనవైన షాట్లు ఆడడానికి వెనుకాడలేదు. మరోవైపు అతడికి అక్షర్ పటేల్ మంచి సహకారాన్ని అందించాడు. పరుగుల వేగం మాత్రం తక్కువే. 38 ఓవర్లో 183 పరుగులు, 3 వికెట్లతో జట్టునైతే కోలుకుంది. అయినా సాధించాల్సిన రన్ రేట్ క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఇక తర్వాత ఓవర్లో శాండర్ బౌలింగ్ లో శ్రేయస్ అయ్యర్ అవుట్ కావడంతో ఉత్కంఠ పెరిగింది. 42వ ఓవర్లో జట్టు స్కోర్ 203 పరుగుల వద్ద అక్షర్ పటేల్ కూడా అవుట్ కావడంతో మ్యాచ్ మరింత ఆసక్తికరంగా మారింది. కివీస్ బౌలర్లు తీవ్రంగా ఒత్తిడి తెస్తున్న వేళ అభిమానులు ఆందోళన పెరిగింది. కానీ చివరి 8 ఓవర్లో 49 పరుగులు చేయాల్సిన స్థితిలో ఒత్తిడిని దాటుకుంటూ కేఎల్ రాహుల్, అలాగే హార్దిక్ పాండ్యా
అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. హార్దిక్ పాండ్యా 18 బంతుల్లో ఒక 4 ఒక 6తో 18 పరుగులు కొట్టగా సెమీస్లో కీలక ఇన్నింగ్స్ ఆడిన రాహుల్ జట్టుకు అవసరమైన స్థితిలో మరోసారి అదరగొట్టేశాడు. ఏమాత్రం తడబాటు లేకుండా బ్యాటింగ్ చేశాడు. రాహుల్ 4 అలాగే హార్దిక్ పాండ్యా 6, 4 కొట్టి జట్టుపై ఒత్తిడిని అయితే తగ్గించారు. చివరి 2 ఓవర్లో 12 పరుగులు చేయాల్సిన పరిస్థితిలో జెమిసన్ బౌలింగ్లో హార్దిక్ పాండ్యా అవుట్ కావడంతో ఉత్కంఠ రేగిన భారత్ కంగారు పడాల్సిన అవసరం లేకుండా పోయింది. ఆఖరిలో ఎలాంటి నాటకీయతకు అవకాశం లేకుండా జడేజాతో కలిసి కేఎల్ రాహుల్ జట్టును విజయ పదంలో నడిపించాడు. 49వ ఓవర్ ఆఖరి బంతికి జడేజా 4 కొట్టడంతో భారత్ లక్ష్యాన్ని అయితే అందుకుంది. అలాగే జడేజా 9 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. అయితే అందరూ ఊహించినట్లే భారత స్పిన్ చతుష్టయం న్యూజిలాండ్కు ఉచ్చు బిగించింది. పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ బ్యాటర్లకు కళ్ళెం వేసింది. నిజానికి టాస్ గెలిచింది బ్యాటింగ్ ఎంచుకుంది కివీసే. ఇన్నింగ్స్ను బాగానే ఆరంభించింది. 7.4 ఓవర్లో 57 పరుగులు చేసి 0 వికెట్తో నిలిచింది. ఓపెనర్ రచన్ రవీంద్ర 29 బంతుల్లో 4 4లు 1 6తో 37 పరుగులతో ధాటిగా బ్యాటింగ్ చేశాడు. 8వ ఓవర్లో విల్ యంగ్ 15 పరుగులు చేసి వరుణ్ చక్రవర్తి అవుట్ అవడం ద్వారా కివీస్ పతనం అయితే ప్రారంభమైంది. ఆ జట్టును గట్టిగా దెబ్బతీసింది మాత్రం కుల్ చెప్పుకోవాలి. భారత్కు ప్రమాదకరంగా కనిపించిన రచన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ ఇద్దరిని కూడా వెంట ఓవర్లో అవుట్ చేసి ఒక్కసారిగా ఫీల్డింగ్ పంపాడు. ఈ దశలో మిచెల్ చాలా పట్టుదలతో క్రీజులో అయితే పాతుకుపోయాడు. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జడేజాలు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు చేయడం చాలా కష్టంగా మారింది కివీస్కి. అతడు విలువైన భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నాడు. టామ్ లాథమ్ 14 పరుగులతో కలిపి 4వ వికెట్కి 33 పరుగులు, అలాగే గ్లెన్ ఫిలిప్స్ 34 పరుగులతో కలిపి 5వ వికెట్కి 57 పరుగులు, బ్రాస్వెల్తో 6వ వికెట్ కలిపి 46 పరుగులు జోడించిన 46వ ఓవర్లో డారెల్ మిచెల్ నిష్క్రమించాడు. బ్రాస్వెల్ దూకుడుతో ఆఖరి 5 ఓవర్లో కివీస్ 50 పరుగులు రాబట్టింది. అయితే ఓవరాల్గా టీమిండియా 12 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ ఛాంపియన్స్ ట్రోఫీని అయితే చేజిక్కించుకుంది. ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్పై గెలిచింది. భారత స్పిన్నర్ల కుల్దీప్ యాదవ్ 40 పరుగులిచ్చి 2 వికెట్లు తీగా, వరుణ్ చక్రవర్తి 45 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అలాగే రవీంద్ర జడేజా 30 పరుగులిచ్చి 1 వికెట్ పడగొట్టాడు. వీళ్ళందరూ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో న్యూజిలాండ్ 251 పరుగులు చేసి 7 వికెట్లుగా పరిమితమైంది. ఇక డారెల్ మిచెల్ 101 బంతుల్లో 3 4లతో 63 పరుగులు, అలాగే బ్రాస్వెల్ 40 బంతుల్లో 3 4లు 2 6లతో 53 పరుగులు చేసి నాట్అవుట్గా ఉండి కీలక ఇన్నింగ్స్ అయితే ఆడాడు. ఇక హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 83 బంతుల్లో 7 4లు 3 6లతో 76 పరుగులు చేసి చెలరేగడంతో లక్ష్యాన్ని టీమిండియా 49 ఓవర్లో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అలాగే శ్రేయస్ అయ్యర్ 62 బంతుల్లో 2 4లు 2 6లతో 48 పరుగులు, కేఎల్ రాహుల్ 33 బంతుల్లో 1 4 1 6తో 34 పరుగులు నాట్అవుట్, అక్షర్ పటేల్ 40 బంతుల్లో 1 4 1 6తో 29 పరుగులు. ఒత్తిడిలో కూడా చాలా విలువైన ఇన్నింగ్స్లతో భారత్ను గట్టెక్కించారు. అలాగే రోహిత్ శర్మకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించగా రచిన్ రవీంద్రకి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు ఎన్నికైంది. అయితే ఇది వరల్డ్ కప్ కాకపోయినా టాప్ 8 జట్ల మధ్య జరిగిన సమరంలో భారత్కు తమ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టులో సభ్యులైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా ఇప్పుడు ఉన్నారు. 2017 ఫైనల్లో పాక్ చేతిలో ఓడిన వారిలో ఈ ముగ్గురితో పాటు హార్దిక్ పాండ్యా, మహమ్మద్ షమి కూడా ఉన్నారు. షమి, అయ్యర్, రాహుల్, హర్షిత్ రాణా, వరుణ్ అలాగే సుందర్లకు ఇదే తొలి ఐసీసీ టైటిల్. దాని విలువ ఏమిటో వారి ఆనందంలోనే కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025 గెలిచిన ఆనందంలో మీరు కూడా ఉన్నారా? కామెంట్ బాక్స్ ఖచ్చితంగా పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అక్కడ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.